ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. మన జీవితాలను సరిచేసుకోవడానికి, మన హృదయాలను బలపరుచుకోవడానికి ఆయన మరొకసారి తన యొక్క స్వరాన్ని వినేటటువంటి భాగ్యాన్ని మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు ఆయనకు వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవుని యొక్క కృపలో ఈ మొదటి పత్రికను దాదాపుగా మనమంతా ధ్యానం చేశాము. ఈరోజు కేవలము ఆఖరి 3 వచనాలను మాత్రమే ధ్యానం చేయబోతున్నాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఆఖరి 3 వచనాలు 12, 13, 14 ఈ వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాము. ఒకసారి ఈ వచనాలను నేను చదువుతాను. ఆ తరువాత ఈ వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలను గ్రహిద్దాం. కాబట్టి మిత్రులారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. మిమ్మల్ని హెచ్చరించుచు ఇది ఏ దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనించిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుడి. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. మిత్రులారా, ఈ 3 వచనాలను ఈరోజు ధ్యానం చేసుకున్నాము. ఈ 3 వచనాలు ఈ పత్రికకు ముగింపు వచనాలన్నమాట. మొదటగా మనం చారిత్రక నేపథ్యాన్ని పరిశీలన చేద్దాం. ఈ మొదటి శతాబ్దపు రోమా సామ్రాజ్యంలో చెదరిపోయి నానా విధములైనటువంటి శ్రమలను, హింసలను ఎదుర్కొంటున్నటువంటి క్రైస్తవులకు పేతురు గారు ఈ పత్రికను వ్రాయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ 13వ వచనములో బబులోనులో అన్నటువంటి పదాన్ని మనం గమనించాలి. చాలామంది వ్యాఖ్యాతల అభిప్రాయం ప్రకారం ఇక్కడ బబులోను అంటే మనము ఆ చారిత్రక బబులోను సామ్రాజ్యము లేకపోతే బబులోను పట్టణము అని అనుకోకూడదు. ఈ మొదటి శతాబ్దంలో రోమా సామ్రాజ్యపు రాజధాని అయినటువంటి రోమ్ నగరాన్ని క్రైస్తవులు ఒక కోడ్ భాషలో, అంటే మనం కోడ్ లాంగ్వేజ్ అంటాం కదా, రహస్య భాష అన్నమాట, రహస్య నామం, వాళ్ళ కోడ్ లాంగ్వేజ్లో బబులోను అని పిలిచేవాళ్ళు. ఈ విషయాన్ని గమనించాలి. చాలామంది వ్యాఖ్యాతల అభిప్రాయం ప్రకారం రోమా సామ్రాజ్యపు రాజధాని అయినటువంటి రోమ్ నగరాన్ని బబులోను అని పిలిచేవాళ్ళు అన్నమాట. ఎందుకు ఆ విధంగా పిలిచేవాళ్ళు చూడండి. పాత నిబంధన గ్రంథంలో ఈ యూదులను చెరపట్టినటువంటి దేశము, ఆఖరిగా చెరపట్టిన దేశము బబులోను సామ్రాజ్యమే. అంటే వాళ్ళు చెరపట్టిన తరువాత ఇంకా ఆల్మోస్ట్ ఆ యూదా సామ్రాజ్యం అన్నటువంటిది కనిపించకుండా మనకు పోతుంది. కాబట్టి ఆ రకంగా యూదులను ఈ బబులోను సామ్రాజ్యపు వారు చెరపట్టినట్లుగానే కొత్త నిబంధన కాలంలో రోమా సామ్రాజ్యం వారి అధికారం కింద క్రైస్తవులు, యూదులు వీళ్ళంతా నివసిస్తూ వచ్చారన్నమాట. ఈ రోమా సామ్రాజ్యం కూడా విగ్రహారాధనతో నిండి ఉండేది.
విగ్రహారాధనతో నిండి ఉండి ఈ పాపపు లోకానికి ఒక చిహ్నంగా ఉండేదన్నమాట. కాబట్టి ఆ పాత నిబంధన కాలంలో బబులోను దేశంలో యూదులు పరదేశులుగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు మేము తిరిగి మా దేశానికి వెళ్ళాలి అన్నటువంటి ఆశతో వాళ్ళు ఉండేవాళ్ళనమాట. అదేవిధంగా క్రైస్తవులు కూడా ఈ లోకములో యాత్రికులు, పరదేశులు మాత్రమే అని గుర్తు చేస్తూ పేతురు గారు ఈ పదాన్ని ఉపయోగించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది చారిత్రక నేపథ్యం మిత్రులారా. ఆ తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 12, 13, 14 వచనాలను, ఈ వచనాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పదాలను పరిశీలన చేద్దాం. చూడండి, ఈ 12వ వచనం ఒకసారి గమనించండి. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపంగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనించిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుడి. ఇక్కడ సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఎవరు ఈ సిల్వాను? ఈ సిల్వానస్, ఇంగ్లీష్లో సిల్వానస్ అంటాం. ఈయన ఎవరు? చూడండి, ఈయన అపోస్తలుడైనటువంటి పౌలు గారితో సువార్తను ప్రకటించినటువంటి శీల అనమాట. సైలస్ అంటాము. ఈ సిల్వానస్ అనేది సైలస్ అనే ఆ పదానికి లాటిన్ రూపంగా పరిగణించబడుతుందన్నమాట. సైలస్ అనేది బహుశా గ్రీకు దేశానికి సంబంధించినటువంటి పదం అన్నమాట. దానిని ఈ లాటిన్ భాషలో సిల్వానస్ అంటారు. కాబట్టి ఈ సిల్వాను అంటే ఈయన పౌలు గారితో పరిచర్యలో ఉన్నటువంటి శీల అని చాలామంది బైబిల్ పండితులు చెప్తుంటారు. అయితే మీరు ఇక్కడ గమనించండి, పేతురు గారు ఈ శీలను, ఈ సిల్వానును నమ్మకమైన సహోదరుడు అని ధృవీకరిస్తున్నాడు అన్నమాట. అయితే ఈ పత్రికను ఈ సిల్వానే రాశాడు. అంటే పేతురు గారు చెప్తూ ఉండగా ఈ సిల్వాను ఒక లేఖికుడుగా ఉన్నాడు. అయితే అంత మాత్రమే కాదు, బహుశా ఈయనే లేఖికుడుగా ఉండి ఈ పత్రికను తీసుకొని అనేక సంఘాలకు వెళ్ళే ఒక దూతలాగా కూడా ఇతడు పనిచేశాడు. అది ఈ యొక్క పత్రిక విషయంలో సిల్వానస్ యొక్క పాత్ర. సిల్వాను యొక్క పాత్ర మిత్రులారా, పేతురు గారికి ఒక లేఖికుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ బహుశా ఇతనే ఆ పత్రికను రాసిన తరువాత, అంటే పేతురు గారు చెప్పుచుండగా వ్రాసిన తరువాత ఈ పత్రికను తీసుకొని పేతురు గారు ఈ టర్కీ ప్రదేశంలో ఏ సంఘాలకైతే ఈ యొక్క పత్రికను వ్రాస్తూ వచ్చాడో ఆ సంఘాలన్నిటికీ ఈ పత్రికను తీసుకొని వెళ్ళే ఒక దూతగా పనిచేశాడు మిత్రులారా. కాబట్టి ఈ సిల్వాను అన్నటువంటి వ్యక్తి గురించి 12వ వచనంలో మనం గమనించాలి. అయితే 12వ వచనంలో ఇంకా చాలా పదాలు ఉన్నాయి. హెచ్చరించుచు, సాక్ష్యము చెప్పుచున్నాను, ఆ పదాలు గమనించండి. ఇక్కడ హెచ్చరించుట అంటే అర్థం ఏంటంటే శ్రమలలో ఉన్నటువంటి విశ్వాసులను ధైర్యపరచడం. మరి సాక్ష్యము చెప్పడం అంటే దేవుని గురించి, దేవుని వాగ్దానములను గురించి ఒక బలమైన సాక్ష్యం ఇవ్వడం మిత్రులారా. అది ఆ పదాలకు అర్థాలు. అంత మాత్రమే కాదు కానీ ఆఖరిలో ఈ 12వ వచనములో ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుడి. సత్యకృప, సత్యమైన కృప అన్నమాట. ట్రూ గ్రేస్. దీన్ని గ్రీకులో క్యారిస్ అంటారు. అంటే ఏంటి సత్యమైన కృప అంటంలో పేతురు గారి ఉద్దేశం ఏంటి? శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడని భ్రమపడకూడదు. శ్రమల మధ్యలో మనలను ఆదుకునేది దేవుడే మిత్రులారా. ఆయన తన అత్యధికమైన కృపనిస్తాడు అన్నటువంటి విషయాన్ని పేతురు గారు తెలియజేస్తున్నారు. అందుకనే సత్యమైన కృప అని చెప్తున్నాడు. సత్యమైన కృప అని ఎందుకు చెప్తున్నాడంటే మీరు అనుమానించవద్దు, ఇది నిజమైనది. మీరు శ్రమల్లో ఉన్నప్పుడు ఒంటరిగా లేరు. సాధారణంగా మనం
శ్రమలో ఉన్నప్పుడు నాకెవరున్నారు తోడు, నాకు సహాయము చేయువారు ఎవరు అని అనుకుంటూ ఉంటాం. కానీ మిత్రులారా, అటువంటి అనుమానాలకు, అటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచనలకు మనం తావివ్వకూడదు. అందుకనే పేతురు గారు ఈ విషయాన్ని ఎరిగే, ఎందుకంటే ఆ రోజుల్లో క్రైస్తవులు తీవ్రమైన హింసల్లో వెళ్తున్నారు కదా. కొంతమంది క్రైస్తవులు అంటూ ఉండొచ్చు, మరి ఎక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఉండి ఉంటే మనలను రక్షించి ఉండేవాడు కదా, ఇంతకాలం ఎందుకు ఈ శ్రమలో, అసలు లేదా ఆయన రెండవ రాకడ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు తిరిగి వస్తాడు, చాలా ఆలస్యం అవుతుంది, ఆయన ఈరోజు వస్తాడని రేపు వస్తాడని ఎదురు చూస్తుంటే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఈ రకమైనటువంటి అనుమానాలు విశ్వాసమును తొలిచివేసే, తినివేసే ఆలోచనలు వస్తూ ఉండి ఉండొచ్చు. కాబట్టే పేతురు గారు సత్యమైన కృపలో నిలకడగా ఉండండి. ఇది సత్యమైన కృప, దిస్ ఇస్ ట్రూ గ్రేస్. ఇదేదో మనము కల్పించింది కాదు, మనము సృష్టించింది కాదు. కాబట్టి మిత్రులారా, మీరు ఏ శ్రమలో ఉన్నారో మీకే తెలుసు. అయితే మీరు మాత్రం ఒంటరిగా లేరు. షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఒంటరిగా ఉన్నారా? యోసేపు చెరసాలలో ఒంటరిగా ఉన్నాడా? సింహాల బోనులో దానియేలు ఒంటరిగా ఉన్నాడా? కానే కాదు మిత్రులారా, దేవుడు, ఆయన దూతలు, ఆయన సైన్యము తన బిడ్డలతో ఉన్నారు. అయితే నిలకడగా ఉండుట అన్నటువంటి పదం కూడా గమనించండి. దీన్ని గ్రీకు భాషలో స్టెనై అంటారనమాట. స్టెనై అంటే అర్థం ఏంటంటే, ఒక సైనికుడు యుద్ధ భూమిలో తన స్థావరాన్ని ఎప్పుడు వదిలిపెట్టడు, తన స్థావరాన్ని కాపాడుకుంటూ ఉంటాడు, తన స్థావరం దగ్గర ఉండి యుద్ధం చేస్తాడు. చూడండి, ఆ రకమైనటువంటి పదం అన్నమాట. కాబట్టి దేవుని కృపను అనుభవించినటువంటి వారు శ్రమలలో, కష్టాలలో, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే విశ్వాసములో వెనకకు తగ్గకూడదు అన్నటువంటిది ఈ యొక్క మాట యొక్క అర్థం మిత్రులారా. కాబట్టి 12వ వచనంలో ప్రతి మాటకు ఒక చక్కటి అర్థం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత 13వ వచనం చూడండి. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. ఈ 13వ వచనంలో గమనిస్తే చూడండి, మీ వలె ఏర్పరచబడిన ఆమె బబులోనులో. బబులోను అంటే నేను ఇప్పటికే చెప్పానన్నమాట. అంటే ఈ రోమా సామ్రాజ్యపు ప్రధాన పట్టణం, రాజధాని అయినటువంటి రోమ్ నగరంలో మీ వలె నేర్పరచబడిన ఆమె, ఆమెయు, ఆ పదం చూడండి. ఎవరు గురించి పేతురు గారు ఇక్కడ ఆమె అంటున్నారు? కొంతమంది ఏమంటారంటే పేతురు గారు బహుశా ఎవరో ఒక స్త్రీ గురించి ఇక్కడ రాస్తున్నారు అంటారు కొంతమంది. మరి కొంతమంది అంటారు బహుశా పేతురు గారు తన భార్య గురించే చెప్తున్నారు అనుకుంటారు. కానీ ఈ సందర్భాన్ని బట్టి ఆలోచన చేస్తే ఎక్కువ మంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే పేతురు గారు ఇక్కడ బబులోనులో ఉన్నటువంటి సంఘమును గురించి రాస్తున్నాడు. అంటే రోమా నగరములో ఉన్నటువంటి ఆ స్థానిక సంఘము, ఆ లోకల్ చర్చి గురించి ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట అని చెప్తున్నారు. ఎందుకు ఆ విధంగా చెప్తున్నారంటే చూడండి, మీ వలె బబులోను, మీ వలె నేర్పరచబడిన ఆమెయు. మీ వలె, అక్కడ ఒక ప్లూరల్ ఉంది చూడండి, బహువచనం ఉంది, మీ వలె. కాబట్టి చాలామంది ఏమంటారంటే ఇక్కడ బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు, ఆ పదము ఆ రోమా నగరంలో ఉన్నటువంటి స్థానిక సంఘమును సూచిస్తూ చెప్పబడినటువంటి మాట అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత నా కుమారుడైన మార్కు అన్నటువంటి విషయం చూడండి. ఎవరు ఈ మార్కు? మనకు మార్కు సువార్త ఉంది కదా, 2వ సువార్త. ఆ సువార్తను రాసినటువంటి మార్కే ఈ మార్కు. యాక్చువల్గా మీరు గమనిస్తే అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తాము, పౌలు, బర్నబాలు ఆ మిషనరీ యాత్ర ప్రారంభించినప్పుడు మార్కు కూడా వెళ్తాడు. అయితే ఆ మొదటి మిషనరీ యాత్రలోనే బహుశా ఆ కష్టాలకు తట్టుకోలేక, మరి ఏ కారణం చేతనో మార్కు తిరిగి వచ్చేస్తాడు మధ్యలోనే. అది పౌలు గారికి చాలా కోపం తెప్పించినటువంటి విషయం. అందుకనే 2వ మిషనరీ యాత్రలో మార్కును తనతో పాటు, వారితో పాటు తీసుకొని పోకూడదని
ఆ పౌలు గారంటే బర్నబా గారని లేదు తీసుకుపోవాలని. ఆ రకంగా వాళ్ళ పౌలు గారికి బర్నబా గారికి మధ్య ఒక ఒక గొడవ అనొచ్చు మనము. లేకపోతే గొడవ అంటే అది చెడ్డ పదమేమో. మొత్తానికి ఒక ఫ్రిక్షన్ అయితే వచ్చింది. వాళ్ళిద్దరూ వేరైపోయారు మిత్రులారా. కానీ వాస్తవంగా ఏంటంటే తర్వాత దినాలలో ఈ మార్కు పేతురు దగ్గర ఉన్నట్టు మనము చరిత్ర ఆధారంగా తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకనే పేతురు అంటున్నాడు, నాకు ఆధ్యాత్మిక కొడుకు ఇతను. ఇక్కడ నా కొడుకు, నా కుమారుడు, చూడు నా కుమారుడైన మార్కు అని 13వ వచనంలో ఉంది. నా కుమారుడైన మార్కు అంటే ఏంటంటే నాకు ఆధ్యాత్మిక కుమారుడు అనమాట. బహుశా పేతురు గారు, తాత ఆ బర్నబా గారు వాళ్ళందరూ కూడా మార్కును విశ్వాసములు స్థిరపరిచి ఉండొచ్చు, పునరుద్ధరించి ఉండి ఉండొచ్చు మిత్రులారా. అందుకని ఆ మార్కు సువార్త కూడా వాస్తవంగా అది పేతురు గారి సువార్త. మార్కు పేతురు దగ్గర ఉండి పేతురు మాటలు విని పేతురు ఏం మాట్లాడాడు, ఆయన ఉపదేశాలంటే ఆయన ఏం చెప్పాడు అన్నదాన్ని దృక్పథంలో పెట్టి ఆ మార్కు సువార్తను రాసినట్లు చాలామంది పండితులు చెప్తుంటారు. అందుకనే మార్కు సువార్తలో పేతురు యొక్క ఆ యొక్క స్వభావం కనిపిస్తుంది అని, అంటే ఆ స్పీడ్ అనమాట కనిపిస్తుంది అని చాలామంది చెప్తుంటారన్నమాట మిత్రులారా. కాబట్టి నా కుమారుడైన మార్కు అంటే ఆధ్యాత్మిక కుమారుడు. వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ చక్కటి సంబంధాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత 14వ వచనం చూడండి. అయితే ఇక్కడ ఇంకొక మాట ఉంది, నేను చెప్పడం మర్చిపోయా. 13వ వచనంలో ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. ప్రేమగల ముద్దు చూడండి, ఇది గ్రీకు భాషలో ఫిలేమా అగాపేస్ అంటారు. ఫిలేమా అగాపేస్ అది ఆనాటి మొదటి శతాబ్దపు క్రైస్తవుల మధ్య ఉన్న పవిత్రమైనటువంటి పలకరింపు, లేదా ఆనాటి సాంస్కృతిక పరమైనటువంటి పలకరింపు అన్నమాట. వాళ్ళు ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు షాలోమ్ అంటారు. షాలోమ్ అనేది హీబ్రూ పదం మిత్రులారా. షాలోమ్ అంటారు. దానిని గ్రీకులో ఐరీనే అంటారు. ఐరీనే, షాలోమ్ లేదా ఐరీనే చెప్పుకున్న తర్వాత వాళ్ళు ఒకరిని ఒకరు ఒక ముద్దు పెట్టుకుంటారన్నమాట. అది ఆనాటి వారి సంస్కృతి అన్నటువంటి విషయాన్ని గమనించాలి. అయితే పేతురు గారు దాన్ని చెప్పుచు ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి అదనమాట. కాబట్టి ఈ 12, 13, 14 వచనాల్లో ఉన్నటువంటి కొన్నిటిని, ఆ 14వ వచనంలో ఉన్న సమాధానము అన్నటువంటి ఆ పదం ఉంది కదా, ఆ సమాధానం అన్న పదమే షాలోమ్ మిత్రులారా. దాన్నే గ్రీకు భాషలో ఐరీనే అంటారని మీకు చెప్పాను. ఇవి ఈ 3 వచనాలలో 12, 13, 14 ఈ 3 వచనాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఇప్పుడు మిత్రులారా మనం ఏం చేద్దామంటే మనం చదివినటువంటి వచనాల్లో ఉన్నటువంటి విషయాలను ఉటంకిస్తూ ఇంకొంచెం లోతుగా మనము పరిశీలన చేద్దామన్నమాట. చూడండి, సిల్వాను ఇతను గురించి మనం ఎక్కడ చదవగలమంటే అపోస్తుల కార్యగ్రంథాలకు ఒకసారి వెళ్దాం రండి. అపోస్తుల కార్యగ్రంథాల్లో 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయంలో 25వ వచనము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చాలు, ఇంకా తర్వాత అంతా మనకు తెలిసింది. నేను సమయాభావం వలన అంతా చదవను. మీరు ఇది ఫిలిప్పీ పట్టణంలో ఏమి జరిగిందో మనం ఇక్కడ చూస్తున్నాం మిత్రులారా. ఈ ఫిలిప్పీ పట్టణంలో పౌలును శీలను ఇద్దరిని కొట్టి చెరసాల్లో వేయడం జరిగింది. అయినప్పటికీ పౌలు గారితో పాటు శీల ఇతను దేవుని స్తుతించడం మనం చూస్తున్నాం. కాబట్టి అంటే ఎందుకు నేను ఇది మీ ముందుకు తెస్తున్నారంటే అతనిలో ఉన్నటువంటి విశ్వాసమును గమనించండి. అతనిలో ఉన్నటువంటి, అంటే ఒక శ్రమలో ఉన్నాడు, ఒక కష్టంలో ఉన్నాడు, హింసను అనుభవించాడు, అయినప్పటికీ అన్యాయమును అనుభవించాడు, అయినప్పటికీ
అతడు దేవునిని స్తుతిస్తున్నాడు. కాబట్టి పేతురు గారు అదే వ్యక్తిత్వాన్ని, అదే నమ్మకత్వాన్ని సిల్వానులో గమనించారనమాట. అందుకనే సిల్వానస్ గురించి పేతురు గారు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత. అంటే పేతురు గారు కూడా అదే గమనిస్తున్నాడు. ఇతనిలో ఉన్నటువంటి విశ్వాసము, ఇతడు ఆ స్థిరత్వాన్ని గమనించాడు. కాబట్టి మీకు ఈ పత్రికను తీసుకుని రావడానికి సరైనటువంటి వ్యక్తి ఇతడే అని నేను ఎంచాను అని సిల్వానస్ గురించి పేతురు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. మిత్రులారా, ఈ రోజుల్లో మనము కూడా నమ్మకమైనటువంటి సహోదరుడుగా ఉండాలి. ఒకరికి ఒకరు అసలు ఒక నమ్మకమైన సహోదరుడు పరిచర్యలో దొరుకుట అంటే అది ఒక గొప్ప భాగ్యం మిత్రులారా. కాబట్టి పేతురు గారు ఇతడు ఒక నమ్మకమైనటువంటి సహోదరుడు, కాబట్టే ఇతని ద్వారా నేను మీకు పంపిస్తున్నాను. మనము కూడా పరిచర్యలో మిత్రులారా నమ్మకమైనటువంటి సహోదరుడు వలె ఉండాలి. అది ఒక విషయం. తర్వాత మార్కు గురించి మనం గమనించవచ్చు. మార్కు ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రిక రండి. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక రండి. 2వ పత్రికలో 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. 4వ అధ్యాయము 11వ వచనం. లూకా మాత్రమే నా వద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకుకును ఎఫెసునకు పంపితిని. కాబట్టి నేను ఇందాక చెప్పాను కదా, వాస్తవంగా మొదటి మిషనరీ జర్నీలో ఏం జరిగిందో. మార్కు వెళ్ళిపోవడం వలన 2వ మిషనరీ జర్నీకి మార్కు రావడానికి ఇష్టపడలేదు పౌలు గారు. మార్కు విషయంలోనే పౌలు గారికి బర్నబాలకి మధ్య ఒక గొడవ వచ్చిందనమాట. వాగ్వివాదం జరిగింది. అది రైట్ పదం, రైట్ వర్డ్ ఇందాక నుంచి నాకు రావడం లేదు. కాబట్టి మార్కు విషయమై పౌలు బర్నబాలు విడిపోయారు. కానీ జీవిత చరమాంకంలో, అంటే ఇక పరిచర్య ముగిస్తున్నటువంటి ఆ రోజుల్లో పౌలు గారు మార్కును గురించి చెప్పుచున్నటువంటి సాక్ష్యం చూడండి. మార్కును వెంట పెట్టుకునిరా, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. అంటే మార్కు మారిపోయాడు. ఇదే విషయాన్ని పేతురు గారు కూడా చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్పాడో చూడండి పేతురు గారు. నా కుమారుడైన మార్కును మీకు వందనాలు చెప్పుచున్నారు. అంటే అర్థం ఏంటి? ఆ సమయంలో మార్కు పేతురు గారి దగ్గర ఉన్నాడు. ఒకప్పుడు మార్కు వేరండి, ఇప్పుడు మార్కు వేరు. ఒకప్పుడు ఏ మార్కు అయితే నాతో పాటు ఇంక మిషనరీ యాత్రలో వద్దులే అని అనుకున్నాడో, ఏ మార్కు గురించి అయితే, ఇప్పుడైతే ఆ మార్కు కావాలి అని అడుగుతున్నాడు. అది మనం కూడా మిత్రులారా దినాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక మారుచున్నటువంటి వ్యక్తిగా ఉండాలి. ఒకప్పుడు మనం నమ్మకత్వాన్ని ప్రదర్శించలేకపోవచ్చు, విశ్వాసములో స్థిరముగా ఉండకపోవచ్చు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ మాత్రం అది మారిపోవాలి. విశ్వాసములో స్థిరపడాలి. ఇతర సేవకులు చెప్పాలి, ఇతడు నమ్మకమైనటువంటి సహోదరుడు అని. ఇది మార్కు యొక్క పునరుద్ధరణ గురించి మనం గమనించవచ్చు మిత్రులారా. ఆ తర్వాత బబులోను మరియు ప్రవాస జీవితం. నేను ఇందాక చెప్పాను కదా, ఆనాటి కాలంలో బబులోను దేశమునకు యూదులు చెరపట్టబడి తీసుకోపోబడ్డారు. కాబట్టి యూదులు అక్కడ ఒక పరదేశంలో ఉన్నారు, యాత్రికులుగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు తిరిగి మా సొంత దేశానికి వెళ్ళాలి అని. దాన్ని ఒకసారి మనం గమనిద్దాం రండి. కీర్తనల గ్రంథానికి రండి. కీర్తనల గ్రంథంలో 137వ కీర్తన చూడండి. 137వ కీర్తనలో మొదటి 4 వచనాలు చదువుతాను. బబులోను నదుల యొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. చూడండి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు
సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమిట్లు పాడుదుము. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. ఎంత వేదనతో ఈ కీర్తనాకారుడు ఆ మాటలు రాస్తూ ఉన్నాడో చూడండి. కాబట్టి బబులోనులో ఎలా ఉన్నారంట వాళ్ళు? ఒక అన్యుల దేశము, పరాయి దేశము, ప్రవాస జీవితము. ఎప్పుడెప్పుడు తిరిగి సియోనుకు వెళ్ళాలి, యెరూషలేమునకు వెళ్ళాలి, యెరూషలేములో ఈ గీతములను ఆలపించాలి, ఒక ఆశతో వాళ్ళు ఉన్నారు. మనం కూడా మిత్రులారా, వాస్తవంగా పేతురు గారు కూడా ఆయన మాటల్లో కూడా ఆ దృక్పథం ఉంది. మనము పరదేశులము, యాత్రికులు. అందుకని ఈ పత్రికలో ప్రారంభంలో చాలాసార్లు మనం యాత్రికులు అన్నటువంటి పదాన్ని ఉపయోగిస్తాడు పేతురు గారు. కాబట్టి ఆనాటి రోమా ఆ సామ్రాజ్యంలో, ఆ నగరంలో ఉన్నటువంటి విశ్వాసులు మనము పరదేశులము, మనము యాత్రికులము, ఒక ప్రవాస జీవితాన్ని మనం గడుపుతున్నాము అన్న దృక్పథంతో ఎలా బ్రతికారో మనం కూడా ఆ దృక్పథాన్ని ప్రతి క్షణం కలిగి ఉండాలి. నేనెందుకు ప్రతి క్షణం ఆ దృక్పథాన్ని కలిగి ఉండాలి అంటున్నానంటే, ఆ దృక్పథం కలిగి ఉన్నప్పుడే మనం భక్తిగా జీవిస్తాము, ఒక గురితో జీవిస్తాం. మనం దానిని మరిచిపోయామా, ఇక అంతే, మన ప్రవర్తన మారిపోయింది, మన మాటలు మారిపోతాయి. అందుకనే ప్రతి పని చేసేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు, రేపు నేను దేవుని ఎదుట నిలబడతాను కదా, అప్పుడు ఈ ఆలోచనను గురించి దేవుడేమంటాడు, ఈ మాట గురించి దేవుడేమంటాడు, ఈ పని గురించి దేవుడు నన్ను ఏమంటాడు అని దేవుని వెలుగులో నేను ఆలోచన చేయాలి, నన్ను నేను విమర్శించుకోవాలి. ఎందుకు? నేను పరదేశిని కదా, ఇక్కడ నేను శాశ్వత కాలం ఈ భూమిపైన ఉండిపోను కదా, చనిపోతాను కదా ఒకరోజు. నేను చనిపోయిన తర్వాత నా ప్రతి మాట, ప్రతి క్రియ, ప్రతి ఆలోచన దేవుని ఎదుటికి తేబడుతుంది కదా. అప్పుడు దేవుడు ఏమంటాడు, ఏమయ్యా ధనరాజు ఇలా చేసేవేందని. అసలు దేవుడు యొక్క తీర్పు కఠినంగానే ఉంటుంది మిత్రులారా. కాబట్టి మనము పరదేశులము అన్నటువంటి ఆ దృక్పథాన్ని, ఆ పర్స్పెక్టివ్ని ఇన్ ప్లేస్లో ఉంచుకోవాలి. అంటే ఎప్పుడు అది మన కళ్ళజోడు పెట్టుకుంటాం చూడండి, అట్లా నేను పరదేశిని అన్నటువంటి ఒక కళ్ళజోడు పెట్టుకొని మనము భయభక్తులతో జీవించాలి. కాబట్టి అది మరొక అబ్జర్వేషన్ మిత్రులారా. ఆ తర్వాత చూడండి, సత్యకృపలో నిలకడగా ఉండటం గురించి పేతురు గారు మాట్లాడుతూ వచ్చారు. ఆ 12వ వచనంలో ఈ సత్యకృపలో నిలకడగా ఉండి, ఎలా ఉండాలి నిలకడగా? ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక రండి. పేతురు గారు పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయానికి రండి మిత్రులారు. 6వ అధ్యాయంలో చూడండి 10వ వచనం నుంచి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండిడి. చూడండి, సత్యకృపలో నిలకడగా ఉండటం అనేది అక్కడ పేతురు గారు ఉపయోగించిన ఆ పదము. ఇక్కడ బలవంతులై ఉండండి. ఆ పదానికి ఒకటే అర్థం మిత్రులారా, బలవంతులై ఉండండి. ఎలా బలవంతులై ఉంటామంట? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఏంటా కవచము? సర్వాంగ కవచము ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. అందుచేతన మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆ తర్వాత ఆ సర్వాంగ కవచం మీద కింద ఇయ్యబడింది. కాబట్టి మీరు చూడండి, మనం ఎవరితో పోరాడుతున్నాం? నిన్నటి దినాన, మొన్నటి దినాన కూడా దీని గురించి మనం చూసాము. నేను మనుషులతో పోరాడువాడునైన ఎడల నేను అంధకార సంబంధమైనటువంటి దురాత్మలతో పోరాడటం లేదు. ఒకవేళ నేను నిజంగా అంధకార సంబంధమైనటువంటి దురాత్మలతో పోరాడుతూ ఉన్న ఎడల మనుషులతో పోరాడను. ఎందుకంటే నిజంగా అంధకార సంబంధమైనటువంటి దురాత్మలతో పోరాడేవారు, వారికి తెలుసు వాస్తవము, మనుషులు కేవలం బలహీనులని,
అయితే దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడని, అయితే దేవుడు ప్రతి మనిషిని రక్షణలోకి నడిపించాలని కోరుకుంటున్నాడని, మనం కూడా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు వారిని రక్షణలోనికి నడిపించాలి అనుకుంటున్నాడు కాబట్టి, నేను కూడా ప్రేమించబద్ధుడనై ఉన్నాను, రక్షణలోనికి నడిపింపబద్ధుడనై ఉన్నాను అన్న తలంపుతో వాళ్ళు యుద్ధం చేస్తారు. అయితే సత్యాన్ని మరచినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సహోదరులను ద్వేషిస్తూ ఉంటారు. అది పొరపాటు మిత్రులారా. అందుకనే నేను అంధకార సంబంధమైన దురాత్మలతో పోరాడువాడినైతినా మనుషులతో నేను పోరాడను. వారితో నాకేమి పని? వారితో పోరాడవలసిన స్థితే ఏంటి అసలు? దేవుడు ప్రేమిస్తున్నాడు, వారితో ఎందుకు పోరాడాలి? అదనమాట మిత్రులారా. కాబట్టి చూడండి, కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్పే మాటలు చూడండి. కాబట్టి మనము ఆపద్దినాన నిలబడాలంటే, శక్తిమంతులు అవ్వాలంటే మనము సర్వాంగ కవచమును ధరించుకోవాలి అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఆఖరిగా 5వ బిబ్లికల్ ఇలిస్ట్రేషన్ చూద్దాము. పవిత్రమైన పలకరింపు, సహవాసము. చూడండి, ఆదిమ సంఘంలో వాళ్ళు ఎలా ఉన్నారో క్రీస్తు ప్రేమతో ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నారు. పరిశుద్ధమైన ముద్దుతో పలకరించుకోవడం ద్వారా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఐక్యతను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని మనం రోమిలకు రాసిన పత్రికలో కూడా చూడండి. ఆఖరిగా ఒక వచనాన్ని నేను చదువుతాను. రోమిలకు రాసినటువంటి పత్రికలో 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నది. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చెప్పుకొనుడి. కాబట్టి మిత్రులారా, ఆ పవిత్రమైనటువంటి, ఇక్కడ పవిత్రమైన ముద్దు అన్నటువంటిది ప్రాముఖ్యమైన విషయం. పవిత్రమైన ముద్దును వదిలేసి మనము వందనాలు చెప్పడంతోనే సరిపోయేది. అది వందనాలు కావచ్చు, ప్రైజ్ ద లార్డ్ కావచ్చు, హల్లెలూయా కావచ్చు, ఏదైనా సరే ఆ పదాల కన్నా పవిత్రమైన ముద్దు, ఆ యాటిట్యూడ్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇక్కడ ఆధ్యాత్మిక పాఠాలు చాలా ఉన్నాయి, గమనించండి. మనము మొదటి పాఠం, కృపలో మనము స్థిరంగా ఉండాలి. అది ఎప్పటికీ స్థిరమైనటువంటి కృప అన్నమాట. రెండవది మిత్రులారా, సిల్వాను వలె మనము కూడా నమ్మకమైన సహోదరులుగా ఉండాలి. అదేవిధంగా మిత్రులారా, పడిపోయినటువంటి వారిని మనం బలపరచాలి. మార్కు ఒకప్పుడు పడిపోయాడు, కానీ పేతురు బలపరుస్తూ వచ్చాడు. నాలుగవది మిత్రులారా, మనము ఈ లోకం శాశ్వత నివాసం కాదు, మనం పరదేశులమని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఐదవది మిత్రులారా, సంఘములో ప్రేమ ఉండాలి, సమాధానము ఉండాలి, ఐక్యత ఉండాలి. కాబట్టి మిత్రులారా, దీంతో మనం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికను మనము సంపూర్ణం చేశాము దేవుని యొక్క మహా గొప్ప కృపలో. తర్వాత క్లాసులో ఏం చేస్తానంటే, ఈ యొక్క పత్రిక గురించి ఒక అవుట్లైన్ మనం చూసి ముగిద్దాము. ఈ విషయాలను గ్రహించడానికి దేవుడు తన సమృద్ధి అయిన కృపను మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మై గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.